దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 16 మంది మంత్రులు 81 మంది ఎమ్మెల్యేలు ప్రజలను గాలికి వదిలేసి మునుగోడులో వచ్చిపడ్డారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రతి 10 మంది ఓటర్లకు ఒక మనిషిని పెట్టి వెంటాడుతున్నారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బంగారుగడ్డలో ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతల చర్యలు పరాకాష్ఠకు చేరుకున్నాయని మండిపడ్డారు. ఇలా ఇస్తా అని చెప్తున్న మోసం తప్ప ఇంకోట్లేదు బిడ్డ. ఎందుకంటే దళిత బంధు ఇచ్చే శక్తి కేసీఆర్ కూడా లేదు. ఈ మొత్తం దళిత బంధు ఇవ్వాలంటే వాళ్ళ మాటలు చెప్పాలంటే 2 లక్షల కోట్లు కావాలి. సంవత్సరానికి 5,000 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే శక్తి లేదు. మరి కేసీఆర్కు అధికారం ఇచ్చింది 2023 వరకే తప్ప అంతకంటే ఎక్కువ పరిపాలించే ఆస్కారం లేదు. ఇస్తే ఓ 5,000 కుటుంబాలకు ఇస్తారు కావచ్చు, కానీ అంతకంటే 10,000 కుటుంబాలకు ఇస్తుండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చే కెపాసిటీ లేదు. ఇక గిరిజన బంధు అదొక మోసం దగ. ఎప్పుడు బయలెక్షన్స్ వచ్చినా కూడా ప్రజల్ని వంచి మోసగించి దొంగ పథకాలు ప్రకటించి ఓట్లేసుకొని ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లక్క వివరిస్తున్న వ్యక్తి కేసీఆర్ భావన స్పష్టంగా కనపడుతోంది. కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించాలని, ఓట్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద అని చెప్పి ప్రజలు భావిస్తారు. మునుగోడులో మాత్రం వాళ్ళు దళితులు కావచ్చు, వాళ్ళు గిరిజనులు కావచ్చు,